కానీ ఇటీవల నేను చెప్పేటటువంటి దురభ్యాసాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఏమిటంటే అది బహుశా దీని యొక్క అవసరం ఇదివరకు ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆ దురభ్యాసాల్లో దీన్ని కూడా చేర్చాలి. ఏమిటి అని అంటే ఊరికే ఎప్పుడు ఫోన్లు చూస్తూ మొబైల్ చూస్తూ కూర్చోవడం, అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ దాంట్లో చూస్తూ ఉండడం. ఈ దురభ్యాసం చాలామందికి ఉంది. ఇది కూడా చాలా హానికారకంగానే ఉంది. ఎందుకంటే ఇదివరకు ఆ పట్టీలో ఇవి ఉండేవి కావు, కానీ ఇప్పుడు దీన్ని కూడా చేర్చాల్సి వచ్చింది. ఇవి ఆ దురభ్యాసాలు అనగానే కొన్ని గుర్తొస్తాయి. ముఖ్యంగా 4-5 గుర్తొస్తాయి మనకి దురభ్యాసం. ఆ 4-5తో పాటు 5వ దానిగాను అథవా 6వ దానిగాను దీన్ని కూడా చేర్చాలి. ఎందుకంటే ఇది అంత హానికారకంగా ఉంది కాబట్టి. ఇక్కడ ఏమిటి, ఇక్కడ ఎవరిది తప్పు? ఈ వస్తువుని తయారు చేసిన వాడిది తప్పు కాదు, దాన్ని ఉపయోగించేటటువంటి వాడిది తప్పు. ఎందుకంటే ఏ వస్తువైనా కూడా లోకంలో దానికి సదుపయోగం ఉంటుంది, దురుపయోగం ఉంటుంది, రెండూ ఉంటాయి. కానీ సదుపయోగం చేయడం అనేది మన యొక్క కర్తవ్యం. అన్ని వస్తువులు సదుపయోగం దురుపయోగం అనేది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుకి ఉంటుంది. కానీ సరైనటువంటి వివేకంతో సదుపయోగం చేసుకోవాలి, దురుపయోగాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి ఈ సాధనాలన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో అవసరం మనిషికి చాలా ఉంది. దానివల్లే ఎన్నో వ్యవహారాలు క్షణాల మీద జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి దానివల్ల చాలా ఉపయోగం కలుగుతోంది. కానీ ఉపయోగాన్ని పొందాలి తప్ప దురుపయోగాన్ని పొందకూడదు. ఆ దురుపయోగాన్ని కలిగించేటటువంటి పనులని చేయకూడదు. ఈ విషయాన్ని అందరూ కూడా, ముఖ్యంగా యువత చాలా స్పష్టంగా ఈ విషయాల్ని తెలుసుకోవాలి. యువత తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు కూడా అలవాట్లనే ఉన్నాయి. కాబట్టి అందులోనూ ముఖ్యంగా యువత అంటే పెద్దవాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు కాబట్టి దీని ప్రభావం ఎక్కువ వాళ్ళ మీద చూపించదు. వాళ్ళు ఉపయోగించినా కూడా ఎక్కువ దీని ప్రభావం వాళ్ళ మీద ఉండకపోవచ్చు. కానీ ఆ యువత యొక్క మనస్సు ఏదైతే ఉందో, చిన్నపిల్లలు కానీ యువత కానీ వాళ్ళ మనస్సు అనేది ఏదైతే ఉందో అది ఇంకా 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 వికాసాన్ని చెందవలసినటువంటి మనస్సుది. కాబట్టి అటువంటి ఆ వికాసాన్ని పొందేటటువంటి అవస్థలో గనక దానికి ఏదైనా ఇబ్బంది కలిగింది, విఘాతం కలిగింది అంటే ఇంకా వికాసాన్ని పొందడం అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఒక విత్తనం ఉంది, ఆ విత్తనాన్ని నాటినప్పుడు దాని నుంచి ఒక విత్తనం చక్కగా ఉన్నప్పుడు దాన్ని నాటి నీళ్లు పోస్తే అప్పుడు ఏమవుతుంది, దాని నుంచి అది మొలకెత్తుతుంది, దాని నుంచి మొక్క పెరుగుతుంది, తర్వాత పెద్ద చెట్టు అవుతుంది, మనకి ఫలాన్ని ఇస్తుంది. అదే ఆ విత్తనాన్ని కనుక ఒకసారి మంటల మీద కాల్చి దాన్ని కనుక నాటితే అప్పుడు ఏమవుతుంది, దాని నుంచి అంకురం అనేది పుట్టదు. అది చక్కగా ఉన్నప్పుడు దాని నుంచి ఒకసారి మంటల్లో పడేసి కొంచెం కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి ఆ కాలిపోయిన విత్తనాన్ని తెచ్చి నాటామనుకోండి, అప్పుడేముంది, దాని నుంచి అంకురం అనేది పుట్టదు, మొలకెత్తదు అది. ఎందుకంటే అది కాలిపోయింది, అక్కడికి అయిపోయింది దాని పరిస్థితి. అదేవిధంగా అవుతుంది. ఈ చెడు అలవాట్ల వల్ల మన యొక్క బుద్ధికి ఇటువంటి విఘాతం కలుగుతుంది. అక్కడికి ఆ వికాసానికి చాలా పెద్ద ప్రతిబంధకం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి చెడభ్యాసాలని మానేయాలి. ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ పనులు, అందులోనూ ధార్మికమైనటువంటి, అంటే ఒకటి వైయక్తికంగా మనం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి పనులు, అదేవిధంగా మనం ఏ వంశంలో ఏ కుటుంబంలో అయితే మనం జన్మించామో దాని యొక్క శ్రేయస్సుకి, దానిలో మనకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పనులు, అదేవిధంగా ఏ సమాజంలో అయితే మనం బతుకుతున్నామో, ఏ ధర్మంలో అయితే మనం బతుకుతున్నామో దానికి సంబంధించినటువంటి పనులు. మళ్ళీ ఈ 3 పనులు ఇప్పుడు చెప్పినట్టుగా 2 రకాలు, లౌకికము మరియు ధార్మికం. ఈ విధంగా ఈ పనులన్నింటినీ కూడా చేస్తూ ఈ అన్ని దురభ్యాసాల నుంచి దూరంగా ఉంటూ చక్కటి జీవితాన్ని గనక మనం నిర్మించుకుంటే తప్పకుండా ఉత్తమమైనటువంటి స్థితికి మనం వస్తాము అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ కేవలం, అంటే నేను ఇందాక నుంచి 2 రకాలుగా ఎందుకు చెప్తున్నాను అనంటే, కేవలం లౌకికమైనటువంటి అభివృద్ధి మాత్రమే సరిపోదు. ధార్మికమైనటువంటి ఒక చైతన్యాన్ని కూడా తప్పకుండా మనం పొందాలి. లౌకికంగా ఏదో విద్యాభ్యాసం చేసాము, చాలా పెద్ద పెద్ద చదువులు చదివాము, ఎక్కడెక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చామంటే సరిపోదు. అది చాలా అవసరం, అందులో సందేహం లేదు. కానీ ఇటువంటి ధార్మికమైనటువంటి ఆ మార్గదర్శనాన్ని కూడా తప్పకుండా మనం పొందినప్పుడు మాత్రమే పరిపూర్ణంగా మన మీద మనం నిగ్రహాన్ని సాధించగలుగుతాం, ఉత్తమమైనటువంటి స్థితికి మనం రాగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. భగవంతుడు అందరికీ కూడా చక్కటి బుద్ధిశక్తిని ఇచ్చాడు, మీ అందరికీ కూడా చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కటి తల్లిదండ్రులను ఇచ్చాడు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కటి బుద్ధిశక్తిని ఇచ్చాడు. వీటన్నిటినీ కూడా భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే లోకంలో కనుక మనం చూస్తే ఇవి కూడా లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అలా పోలిస్తే కనుక మనందరికీ కూడా మీ అందరికీ కూడా చాలా మంచి ఒక వాతావరణాన్ని భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో చక్కగా చదువుకోవాలి, చక్కగా సాధన చెయ్యాలి. శృంగక్ష్మాభృన్నివాసే శుకముఖమునిభిః సేవ్యమానం విపజ్ఞే స్వం గచ్ఛాయా విధూ
शुकमुखमुनिभिः सेव्यमानानृपद्मे स्वाङ्गच्छाया विधूतामृतकरसुरराड्वागने वाक्सवित्री शम्भुः श्रीनाथमुख्यामरवरनिकरैर्मोदतः पूजमाने विद्यां शुद्धां च बुद्धिं कमलजदयिते सत्वरं देहि मह्यम् शम्भुः श्रीनाथमुख्यामरवरनिकरैर्मोदतः पूजमाने विद्यां शुद्धां च बुद्धिं कमलजदयिते सत्वरं देहि मह्यम् विद्यां शुद्धां च बुद्धिं कमलजदयिते सत्वरं देहि मह्यम् विद्यां शुद्धां च बुद्धिं कमलजदयिते सत्वरं देहि मह्यम् कल्यादौ पार्वतीशः प्रवरसुरगणप्रार्थितश्रौतवर्त्मप्राबल्यं नेतुकामो यतिवरवपुषा गत्ययां शृङ्गशैले कल्यादौ पार्वतीशः प्रवरसुरगणप्रार्थितश्रौतवर्त्मप्राबल्यं नेतुकामो यतिवरवपुषा गत्ययां शृङ्गशैले संस्थाप्यार्चां प्रचक्रे बहुविधनुतिभिः सा त्वमिन्द्वर्धचूडा विद्यां शुद्धां च बुद्धिं कमलजदयिते सत्वरं देहि मह्यम् संस्थाप्यार्चां प्रचक्रे बहुविधनुतिभिः सा त्वमिन्द्वर्धचूडा विद्यां शुद्धां च बुद्धिं कमलजदयिते सत्वरं देहि मह्यम् विद्यां शुद्धां च बुद्धिं कमलजदयिते सत्वरं देहि मह्यम् विद्यां शुद्धां च बुद्धिं कमलजदयिते सत्वरं देहि मह्यम् पापौघं ध्वंसयित्वा बहुजनिरचितं किं च पुण्यालिमारात् सम्पाद्यास्तिक्य बुद्धिं श्रुतिगुरुवचनेष्वादरं भक्तिदार्ढ्यं पापौघं ध्वंसयित्वा बहुजनिरचितं किं च पुण्यालिमारात् सम्पाद्यास्तिक्य बुद्धिं श्रुतिगुरुवचनेष्वादरं भक्तिदार्ढ्यं देवाचार्यद्विजातिष्वपि मनुनिवहे तावकीले नितान्तं विद्यां शुद्धां च बुद्धिं कमलजदयिते सत्वरं देहि मह्यम् देवाचार्यद्विजातिष्वपि मनुनिवहे तावकीले नितान्तं विद्यां शुद्धां च बुद्धिं कमलजदयिते सत्वरं देहि मह्यम् विद्यां शुद्धां च बुद्धिं कमलजदयिते सत्वरं देहि मह्यम् विद्यां शुद्धां च बुद्धिं कमलजदयिते सत्वरं देहि मह्यम् विद्यामुद्राक्षमालामृतघटविलसत्पाणिपाथो जराले विद्यादान प्रवीणे
जडबधिरमुखेभ्योऽपि शीघ्रं न तेभ्यः विद्यामुद्